వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. మేము వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకువెళ్తున్నాం. యూరియా వినియోగాన్ని రైతులు తగ్గించాలన్న చంద్రబాబు. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మరో లేఖ. రైల్వే మంత్రితో భేటీ ఏర్పాటు చేయాలి. ఈ నెల 22, 23న ఢిల్లీలోనే ఉంటానన్న సీఎం. ఎస్బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్. ప్రధానితో పాటు ఆర్బీఐకి ఫిర్యాదు చేసే ఛాన్స్. రాజకీయ ఒత్తిళ్లు, కుట్రకోణంపై అనుమానం. కేంద్రానికి తెలంగాణ మంత్రి సీతక్క లేఖ. బీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. ఉపాధి హక్కు కాపాడాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడం. ఎస్ఐఆర్ పై జాగ్రత్తగా ఉండాలన్న కేటీఆర్. రాహుల్ నాయకత్వం కోసం యువత చూస్తున్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ దెబ్బతీస్తోంది. పార్టీలను చీల్చే కుట్రలు జరుగుతున్నాయన్న మహేష్ గౌడ్. సింగరేణిలో అవకతవకలపై విచారించే దమ్ముందా? వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి. తప్పు చేయకుంటే ఎందుకు అడ్డుకున్నారన్న ఏలేటి. కాంగ్రెస్ నేతలు కళ్ళుండి చూడలేని కబోదులు. మోదీ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందింది. రైల్వేకే 5,500 కోట్లు కేటాయించారన్న లక్ష్మణ్. కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన. ప్రజలతో డిప్యూటీ సీఎం మాటామంతి. సమస్యలు తెలుసుకున్న పవన్. 2 ఏళ్లలో ప్రజల నమ్మకం, విశ్వాసం గెలుచుకున్నాం. గొడ్డలి పార్టీని దగ్గరకు రానియొద్దు. జగన్ విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోరన్న ప్రతిపాటి. గండిపేట భూముల కేసుతో సంబంధం లేదు. భూ కబ్జాలు ఎవరు చేశారో తేల్చుకుందాం రండి. వెన్నుపోటు పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారన్న బొల్లా. 3 కార్పొరేషన్ల పరిధిలో నిరంతరం పర్యవేక్షణ. భారీ వర్షం ఉన్న రోజు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలి. ఐటీ కంపెనీలకు జయేష్ రంజన్ సూచన. హైడ్రా దృష్టిలో అందరూ సమానమే. నిబంధనల మేరకే చర్యలు తీసుకుంటాం. దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్న రంగనాథ్. విజయవాడలో ఏం జరుగుతోంది? మనుషుల్ని చంపి సెటిల్మెంట్లు చేస్తారా? సాయికృష్ణ బతుకున్నాడో లేదో చెప్పాలన్న పేర్ని నాని. లండన్ సర్వే డైరెక్టర్ నరహరి లాకర్లు ఓపెన్. 1.5 కోట్లు, 2 కిలోల గోల్డ్ గుర్తింపు. ఇటీవలే నరహరి ఇంటిపై ఏసీబీ దాడులు. ముద్రగడ పద్మనాభానికి తీవ్ర అస్వస్థత. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స. వెంటిలేటర్ పై కొనసాగుతున్న ట్రీట్మెంట్. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. డీఎంకేకు షాక్ ఇచ్చిన ఐయుఎంఎల్ పార్టీ. కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన. సిద్ధాంతాలను ఉద్ధవ్ పక్కన పెట్టారు. షిండేదే అసలైన శివసేన. అమిత్ షా కీలక వ్యాఖ్యలు. అయోధ్య విరాళాల చోరీ కేసులో దర్యాప్తు. రాముడి పాదుకలు, హారం చోరీ అయినట్లు గుర్తింపు. 60 కేజీల వెండి శిలలు కూడా మాయం. ఈసారి పరీక్ష బాగా నిర్వహిస్తారని ఆశిస్తున్నా. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్ రాయండి. నీట్ అభ్యర్థులకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు. బెంగాల్లో ప్రధాని మోదీ పర్యటన. పీఎం కిసాన్ నిధుల విడుదల. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్. బేబీ బంప్ తో కనిపించిన సమాంత. సోషల్ మీడియాలో వీడియో వైరల్.